మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో షారోన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టెను. ప్రియ దైవజనమా, నిర్గమకాండం బైబిల్ స్టడీలో భాగముగా ఈ వాక్యమును మనము ఈ దినం ధ్యానించుకుందాము. ఇశ్రాయేలీయులు రెఫీదీమునకు వచ్చినప్పుడు వాళ్లకు నీళ్లు దొరకనందున దేవుని మీద సణుగుతూ ఉన్నారు. అంతకు ముందు వారి ప్రయాణాన్ని మనము గమనించినట్లయితే ఎర్ర సముద్రము వారి ఎదుట పాయలుగా చేయబడినది. ఆ తర్వాత మారాలో చేదైన నీళ్లు మధురముగా మార్చబడ్డాయి. అక్కడ నుండి ఏలీమునందు 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లతో సమృద్ధిని వాళ్ళు చూశారు. ఆ తర్వాత సీను అరణ్యమునకు వచ్చిన తర్వాత ఆకాశ ధాన్యమైన మన్నాతో వారు పోషించబడ్డారు. వారి కొరకు పూరేడులను దేవుడు రప్పించి ఉన్నాడు. ఇంతటి కార్యములు వారు కన్నులారా చూసినప్పటికీ రెఫీదీములో నీళ్లు దొరకకపోయినందున వారు సణుగుతూ ఉన్నారు. అసలు దేవుడు మన మధ్య ఉన్నాడో లేదో అని దేవుణ్ణే శోధిస్తూ ఉన్నారు. ప్రియ దైవజనమా, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పటికీ, అనుదినము ఆ అనుభవాన్ని వాళ్ళు చవి చూస్తూ ఉన్నప్పటికీ దేవుడు వారి మధ్య ఉన్నాడో లేదో అని సణుగుతూ ఉన్నారు. ఉంటే ఇటువంటి పరిస్థితి మాకెందుకు ఎదురైంది అని చింతిస్తూ ఉన్నారు. ప్రియ దైవజనమా, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మార్కు సువార్త 4వ అధ్యాయం 37 నుంచి 38 వచనాలు మనం చూసినట్లయితే, యేసయ్య ప్రయాణిస్తున్న దోణె అలలు కొట్టినందున ఆ దోణె నీటితో నిండిపోయినప్పుడు శిష్యులు భయపడ్డారు. దోణె అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రిస్తున్న యేసయ్యను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చు ఉన్నాము, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ వారున్న దోణెలో యేసయ్య కూడా ఉన్నాడు. అయినప్పటికీ వారు భయపడుతూ ఉన్నారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారి వెంట దేవుడు ఉన్నప్పటికీ దేవుడు వారితో ఉన్నాడో లేదో అని దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మన జీవితాల్లో కూడా కొద్దిపాటి శ్రమలు రాగానే మనము కూడా ఇదే స్థితిలోనికి పడిపోతాము. దేవుడున్నాడా? దేవుడు మాతో కూడా ఉంటే మాకెందుకు ఈ పరిస్థితి సంభవిస్తూ ఉంది? దేవుడు అసలు ఉన్నాడా లేదా నా జీవితంలో? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడా లేదా? అసలు నేను చేసే ప్రార్థనలన్నీ ఏమైపోతూ ఉన్నాయి? నేనున్న ఈ పరిస్థితిని చూసి దేవుడు ఎందుకు మౌనంగా ఉంటూ ఉన్నాడు అని ఎన్నో రకాలుగా దేవుణ్ణి శోధించే విధంగా మన ఆలోచనలు, మన మాటలు ఉంటాయి. ప్రియ దైవజనమా, ఇంతవరకు నీ జీవితంలో నిన్ను నడిపించిన దేవుణ్ణి నీవు మర్చిపోతూ ఆ మాటలు పలుకుతూ ఉన్నావు. నీ జీవితంలో దేవుడు ఇంతవరకు చేసిన ప్రతి ఆశ్చర్య క్రియను మరచి నీవు ఆ మాటలు పలుకుతూ ఉన్నావు. దేవుడు మనతో ఉంటే మనకు సమస్యలు రావా? దేవుడు మనతో ఉంటే మనకు శ్రమలు రావా? దేవుడు మనతో ఉంటే మనకు కష్టాలు రావా? క్రైస్తవ జీవితము అనేది పూలపాన్పు ఏమీ కాదు. ప్రియ దైవజనమా, దేవుడు అనుమతిస్తేనే ఏదైనా శ్రమ మన జీవితంలోనికి వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, పరీక్ష వచ్చినప్పుడు, కష్టము వచ్చినప్పుడు, నష్టము వాటిల్లినప్పుడు దాన్ని తట్టుకోగలిగిన సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకు ఇస్తాడు. అంతేకాని దేవుడు నాతో ఉంటే ఈ పరిస్థితులు నాకెందుకు సంభవించాయి అని దేవుణ్ణి శోధించే విధంగా మన మాటలు ఉండకూడదని ఈ దినం ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చింత అనేది దేవునికి లేదా? నేను ఇటువంటి స్థితిలో పడి ఉంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అని ఆనాడు శిష్యులు యేసయ్యను ప్రశ్నించినట్లుగా ఒకవేళ నీవు ప్రశ్నిస్తూ ఉంటే
పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని ఒక్కసారి చదివి వినిపిస్తాను, చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరున్న స్థితిగతులన్నీ మీకు చింతను కలిగిస్తూ ఉంటే ఆ చింత దేవుని మీద వేయమని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుడు మిమ్మును గూర్చి చింతిస్తూ ఉన్నాడు. తన బిడ్డలు అటువంటి దీన స్థితిలో పడి ఉన్నప్పుడు, నిట్టూర్పులు విడుస్తూ మొరపెడుతూ ఉన్నప్పుడు వారి కొరకు దిగివచ్చి వారిని విడిపించిన దేవుడు ఈ దినం నీవున్న స్థితిని బట్టి దేవుని వైపు చూసి ఎలుగెత్తి మొరపెడితే తప్పక దేవుడు నిన్ను కూడా విడిపిస్తాడు. అంతేకాని ఎదురైన చిన్న చిన్న శ్రమలను బట్టి, చిన్న చిన్న కష్టాన్ని బట్టి దేవుణ్ణే శోధిస్తూ అసలు దేవుడు ఉన్నాడా మన మధ్య అని ప్రశ్నించే వారముగా మనం ఉండకూడదు. అటి కృపదేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, ఎవరైతే వారు ఎదుర్కొంటున్న కష్ట నష్టములను బట్టి, శ్రమ పరీక్షలను బట్టి, శోధనలను బట్టి అసలు నీవు ఉన్నావా లేదా అని చింతిస్తూ ఉన్నారో, లేదా వారి మాటల ద్వారా నిన్ను శోధిస్తూ ఉన్నారో, అట్టి ప్రతి ఒక్కరిని ఈ దినం నీ కృపాసనము చెంత ఎత్తిపడుతూ ఉన్నాను. వారి చింత యావత్తు నీ మీద వేసి ప్రభువా, నీ మీద ఆనుకొని ముందుకు పయనించడానికి ధైర్యమును వారికి దయచేయండి. వారు సణిగిన ప్రతి సణుగులను దయచేసి క్షమించి వారు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిలో నుండి విడిపించి నీ కృపలో నడిపించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: సన్నపు బట్టలు ధరించుకొనువారు ఏ గృహములలో ఉందురు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమెన్.